అందరికీ నమస్కారం. పత్రిజీ అమృతోత్సవాలకు స్వాగతం సుస్వాగతం. మనం ఈ నెల 10 అంటే గురు పౌర్ణమి నుండి రేపు అమావాస్య వరకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి అమృతోత్సవ వేడుకల్ని మనం పిఎంసి ద్వారా వారి అమృత వాక్కుల నుండి వచ్చినటువంటి జ్ఞానాన్ని చర్చించుకుంటూ మనం సెలబ్రేట్ చేస్తున్నాం మిత్రులారా. ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు పత్రిజీ శక్తి స్థల్ దగ్గర కూడా ధ్యానమో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సో నేటి సబ్జెక్ట్ ఏంటంటే జీవన యాత్ర. ఏమిటి జీవన యాత్ర? బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు చెప్పిన ఎన్నో అద్భుతమైన విషయాలు ఈ జీవన యాత్ర పేరుతో అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని నడిపిస్తున్నటువంటి రత్నకుమారి గారు. వారితో మాట్లాడి ఈ అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం, ఈ జీవన యాత్రకి వెళ్ళడానికి ముందు మీరు పత్రిజీతో సాంగత్యం ఎప్పుడు ప్రారంభించారు? మీరు ఎంతోమంది గురువులది చదివారు, విన్నారు, కలిశారు. పత్రిజీకి వారికి మీరేమి వ్యత్యాసాన్ని తెలుసుకున్నారు? నేను పత్రి సార్ని 2005లో చూడడం జరిగింది మొట్టమొదటిసారిగా. అలాగే దానికి ముందు అక్కడ ఆర్కేపురంలో ఉండేవాళ్ళం మేము. ఎన్ఎస్ రావు గారి ద్వారా పరిచయం అయింది. కానీ దానికన్నా ముందు నేను టీవీ ద్వారా నేను చూశానండి పత్రి సార్ని. ఛానల్ ద్వారా చూశాను. అది కూడా శాకాహారం ద్వారా పరిచయం అయ్యారు సార్ నాకు. శాకాహారం సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు చూశాను నేను ఆయన్ని. ఆయన పేరు అది ఏం తెలియదు కానీ నాకు ఆయన చెప్పిన తర్వాతే నాలో మార్పు వచ్చింది. అంటే మాంసాహారం వదిలేయాలని అప్పుడు డిసైడ్ చేసుకున్నాను నేను. టీవీలో చూసి ఎన్నప్పుడు చాలా ప్రభావితంగా చెప్పారు అప్పుడు. దాని తర్వాత నేను ఒక 3-4 ఇయర్స్ తర్వాత నేను రావడం జరిగింది ఇక్కడికి సికింద్రాబాద్కి. వచ్చిన తర్వాత ఎన్ఎస్ రావు గారి ద్వారా నాకు పత్రి సార్ గురించి తెలిసిందన్నమాట. వాళ్ళ ఇంటికి ధ్యానం కోసం వెళ్తే అప్పుడు చెప్పారు ఇదంతా. అప్పుడు ఈయన చూసి నేను ఎప్పుడు చూశానే అని అప్పుడు అనుకున్నాను నేను అండి. సరే, చూసిన సంగతి మీరు మర్చిపోయి అంటే అది పేరు తెలుసుకుందాం అది ఇదని ట్రై చేసి వదిలేశాను ఇంకండి. అంటే ఝాన్సీ అని యూపీకి వెళ్ళిపోయాం మేము. అక్కడ ఉన్నాం కొన్నాళ్ళ పాటు. దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు సికింద్రాబాద్కి అప్పుడు తెలుసుకున్నాను నేను సార్ గురించి. అప్పుడు పరిచయం అయ్యి ఇలాగా అని చెప్పి. అయితే సార్లోనూ వేరే వాళ్ళలో వ్యత్యాసం చాలా ఉంది. నేను మొదట్లో వచ్చి కొన్ని రోజులు ధ్యానంలో ఉన్నాను. నేను కూడా పిల్లలకి ధ్యానం నేర్పి ఎన్ని ఆ సార్తో ఎన్ఎస్ రావు గారితో కలిపి చేశాం. పత్రి సార్ విన్నాను నేను. విన్న తర్వాత కూడాను నేను ఇంకా వేరే దాంట్లో కూడా వెళ్ళడం జరిగింది. అంటే ఇంకా ఏదో తెలుసుకోవాలని ఏదో అంటే మనుషులకి అన్నాక సంతృప్తి ఉండదు కదండి. వెళ్ళడం కూడా జరిగింది. నేను వెళ్ళిన తర్వాత నాకు బాగా అర్థమైంది. మరలా తిరిగి ఇందులోకి వచ్చేసాను రిటర్న్ నేను. ఎందుకంటే అక్కడ వాళ్ళది వ్యక్తి పూజ. ఏమంటే వాళ్ళ పేరే తెలుసుకోవాలి, పొద్దున లేచిన కాడి నుంచి అలా చేస్తే మనకి మంచి జరుగుతుంది అన్నది అందులో కాన్సెప్ట్ వాళ్ళది. అది చూసిన తర్వాత నాకు అది ఎలా ఉందంటే గాడిద మీద ఒక బరువు వేస్తారు కదా ఆ మాదిరిగా. అంటే మనము వాళ్ళని తెలుసుకోకపోతే ఇక మన జీవితం లేదేక. చెప్పే సబ్జెక్ట్ అంతా అద్భుతంగా ఉంటది. మళ్ళీ కానీ వాళ్ళ నామజపం చేసి అది చేస్తే వాళ్ళది ఏ గురువో ఆ గురువు నామజపం చేయాలి, ఆయన్ని తెలుసుకోవాలి, ఆయన మన్ని రక్షిస్తారన్నమాట కష్టాల నుంచి. నాకు అది అస్సలకి, ఎందుకంటే అంతకు ముందు నేను ఎన్నది పత్రి సార్ స్పీచెస్ ఇవి కొన్ని ఉన్నా ఇని అందులో నుంచి ఇంకా ఏదో తెలుసుకోవాలి ఇంకా బాగుందని అసలు వెంపర్లతో వెళ్తే అప్పుడు నాకు అర్థమైందంటే అసలు అది నాకు ఎలా ఉందంటే ఒక బరువులాగా ఉంది. అంటే మనం ఒక రోజు తెలుసుకోకపోతే ఇంకేం ఉండదు అన్నమాట. ఇక నాకు అనిపించింది నేను కరెక్ట్ వే కాదు, నేను ఫస్ట్ వచ్చిందే కరెక్ట్ వే అని మళ్ళీ రిటర్న్ రావడం జరిగిందండి. కానీ ఇందులో అప్పుడు ఇంకా బాగా తెలిసింది అది విలువ. అందుకే పత్రిజీ అందరి దగ్గరికి వెళ్ళమంటారు, అన్ని నేర్చుకోమంటారు, అన్ని తెలుసుకోమంటారు. అప్పుడే సత్యానికి కనెక్ట్ అవుతాం. అవునండి. ఇప్పుడు పత్రిజీతో కనెక్ట్ అవ్వడం అంటే సత్యానికి కనెక్ట్. అవునండి. ఏమంటే ఇందులో అసలు మన స్పష్టంగా అసలు ఎవరో చెప్పక్కలేదు, మనకే తెలుస్తుంది. ఇందులో స్వేచ్ఛ ఉంది. ఎప్పుడు ఆయన నన్ను తెలుసుకోండి అని చెప్పలేదు. నేను మీ గురువుని పొద్దున్న లేవగానే నా ఫోటో పెట్టి పూలు పెట్టి దండం పెట్టమని చెప్పలేదు ఆయన ఏం చెప్పారు? మీ శ్వాసే మీ గురువు అని చెప్పారు. మెయిన్ అది ఫస్ట్ పాయింట్ అండి. రెండోది ఏంటి, నాకు సంబంధించిన బుక్సే చదవాలి మీరు. నేను చెప్పి స్పీచ్ ఇచ్చింది, నేను రాసిన బుక్సే చదవాలి అన్నది లేనే లేదు. అందరిదే చదవండి, తెలుసుకోండి మీరు. ఎలా అయితే హనీబీలో తేనెటీగలు అక్కడక్కడ పట్టుకొస్తుందో ఆ మాదిరిగా అని చెప్పారు ఆయన. అలాగే తెలుసుకోండి, మీరు తెలుసుకోవాలి. అంటే ఒక తండ్రి, ఒక ఆధ్యాత్మిక గురువు అంటే అసలు నిజం చెప్తే ఆయనే అనిపిస్తుంది నాకు.
కానీ మేడం తండ్రి అంటే లిమిటెడ్ ఉంటుంది మేడం. ఆ తండ్రి వేరండి, పరమాత్మను కూడా తండ్రి అంటారు. పరమాత్మ తండ్రి, ఓహో పరమాత్మను కూడా తండ్రి అంటారు. ఫిజికల్ తండ్రి కాదు, ఫిజికల్ తండ్రి అనే తండ్రి. ఆధ్యాత్మిక తండ్రి అంటే ఆయన పంపిస్తారు పిల్లల్ని, తిరుగు నువ్వు తెలుసుకో రా, మళ్ళీ తెలుసుకుని నువ్వు ఏ మార్గం నీకు ఉత్తమైందో అందులో. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఏం బోధించారండి? చెప్పిందంతా చెప్పారు. ఆయన చెప్పి ఏం చెప్పారు? నీకు ఏది అనిపిస్తే నువ్వు అది చెయ్యి అన్నారు. ఎస్ మేడం, ఇది అల్టిమేట్ పాయింట్ మేడం. అన్నీ తెలుసుకొని సత్యంతో ఉండడం కోసం చెప్పారు. అద్భుతం. నెక్స్ట్ మేడం, మరి జీవన యాత్ర అని పెట్టారు కదా, అంటే ఏంటి జీవన యాత్ర? నేను అది ఎందుకు ఎంచుకున్నానంటే, జీవన యాత్ర అని మన జీవన యాత్ర, మనం పుట్టిన కాడి నుంచి మరణించే ఆఖరి శ్వాస తీసుకునే వరకు మన జీవన యాత్రలో మనం ఎన్నో మజిలీలు, ఎన్ని చోట్ల మలుపులు తిరుగుతుంటాము, వెళుతూ ఉంటాము. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు అనేక మార్గాలు ఏంటో ఎతుకుతూ ఉంటాము. సంసారంలో ఎన్నో ఇలా ఎన్నో బాధలని అవని ఇవని ఎన్నో దాటుతూ ఉంటాము సంసార పరంగా, అలాగే మనం ఉండే చుట్టుపక్కల వాళ్ళ పరంగా, అలాగే మనం ఉండే సమాజ పరంగా, కుటుంబ పరంగా, సమాజ పరంగా, అలాగే ఇంకా అనేక రకాలుగా మనము ప్రకృతి పరంగా ఇన్ని ఫేస్ చేస్తుంటాడు ఒక వ్యక్తి పుట్టిన కాడి నుంచి చివరి ఆఖరి శ్వాస తీసుకునే వరకు. అన్నిటిలో కూడాను మన ప్రయాణం మనం ఏ విధంగా చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని మనకు సహాయం చేసి సహాయకారిగా మనకి ఇప్పుడు అనుకున్నట్టు ఆధ్యాత్మిక తండ్రి అంటే కనుక మనం ఏ పరమాత్మ ఆ మాదిరిగా మనకి ప్రతి మధ్యలో మనం ఎలా బతకాలి అనే విధానంలో కానీ అన్నిట్లో సహాయం మనకు చేశారు. మన జీవన యాత్రకు కావాల్సిన సహాయాన్ని అందించారా అండి, అద్భుతమైన విషయాలు అందించారు కాబట్టి ఈ టైటిల్ పెట్టారు. అవునండి, ఎందుకంటే ఇప్పుడు లౌకిక ప్రపంచంలో కూడా మనం జీవిస్తున్నాం అంటే కామన్ సెన్స్ ఉండాలని చెప్పారు. కామన్ సెన్స్ లేకపోతే ఎలా పడితే అలా జీవిస్తాము, ఏమి తెలియదు. ఇంకొక విషయం బాగా వాడుతుంటారు, గుడ్డెద్దు చేలో పడ్డట్టు అని వాడతారు అనమాట. అవును, ధ్యానం లేకపోతే గుడ్డెద్దు చేలో గుడ్డెద్దు చేలో పడ్డట్టు. ఇప్పుడు నిజంగా గుడ్డెద్దు చేలో పడితే ఆ చేనోడికి నష్టం, ఆ నష్టం జరిగేసరి వాళ్ళు కొడతారు, తనకి నష్టం. అంటే చూడండి మొత్తం అల్లకల్లోలం చేయడం అవుతుంది కదా, అంటే వాళ్ళకు ఎదుటి వాళ్ళకు కూడా నష్టమే. అంతే కదండి. రైట్ మేడం, ఆ జీవన యాత్రలో ఆధ్యాత్మిక శాస్త్రం గురించి, నిద్ర, ధ్యానము, మరణం, ఈ మూడింటి గురించి ఏం చెప్పారు మేడం? అండి, ఆధ్యాత్మిక శాస్త్రం అనే దాంట్లో ఏమన్నారంటే ఆత్మ సంబంధించింది, ఆత్మ గురించి, అలాగే మన యొక్క పునర్జన్మల గురించి ఈ విధంగా ఆధ్యాత్మిక శాస్త్రంలో వస్తుంది. మరణం గురించి ఇలాగ అన్ని రకాల విషయాలు ఈ ఆధ్యాత్మిక శాస్త్రాలకు సంబంధించినవి. ఆత్మ గురించి తెలుసుకోవడం మన దాంట్లో ఏమంటే ఒక పాటు మనము డైలీ నిద్రపోతాము, అలాగే మళ్ళీ లెగడం జరుగుతుంది, అలాగే మరణం. అయితే మనం నిద్రపోయిన తర్వాత మరణం లాగానే అది కూడాను, అంటే మరలా లేసేదాకా మనకు తెలియదు అసలు మనం ఎక్కడున్నాం, మనం ఏంటి అనేది. శాశ్వత నిద్రను మరణం అనుకోవచ్చు. అంటే ఇందులో మనం మళ్ళీ ఎరుకులోకి వస్తున్నాము, కానీ అందులో ఏమంటే ఇంకొక శరీరంలో ఇంకొకసారి వస్తాం, అంతే జరిగేది. అంటే అది లాంగ్ ప్రాసెస్, ఇది షార్ట్ ప్రాసెస్. నిద్ర అంటే పడుకొని లేచేటప్పుడు ఇదే శరీరంలోకి వస్తాం, మరణం అంటే ఇంకో లాంగ్ ప్రాసెస్, అంటే ఆ వస్త్రాన్ని మార్చుకుని మళ్ళీ వేరే వస్త్రం రాము, కొద్దిగా లాంగ్ ప్రాసెస్, కొంచెం ప్రాసెస్ ఎక్కువ పడుతుంది. సేమ్ జరిగేది అదే అని చెప్పి. ధ్యానం, ఈ రెండింటి మధ్యలో ధ్యానం గురించి ఏమంటారు? ధ్యానంలో కూడా మనము ధ్యానంలో ఉండి, ఇప్పుడు ధ్యానంలో కూడా ఏమంటది మనకి నిద్రావస్థ లాగాను మళ్ళీ ఇంకొక లోకాలకి వెళ్తూ ఉంటాం మనం, సూక్ష్మ లోకాలు అంటాం, అనేక లోకాలు చూస్తుంటాం. అంటే ధ్యానంలో ఈ రెండింటిని మనం అనుభవిస్తాము. మధ్యలో ధ్యానంలో ఉండి మనము ఎరుకులో ఉంటాము, మనం ఎరుకులో ఉండే మనం అన్ని ప్రయాణాలు చేస్తుంటాం, అన్ని చోట్లకి వెళ్తుంటాం, మళ్ళీ వస్తాం, అది మొత్తం ఎరుకుతో చేస్తాం, అదే ధ్యానం. మనం నిద్ర, అవును, ఈ ఏదైతే మరణం ఉందో ఆ అవస్థను కూడా మనం ఎరుకులో ఉండి కూడా అనుభవిస్తాం మనం. కాబట్టి ఆ మరణం అనేది వాళ్ళకి పెద్దగా ఏమనిపించదు, విచిత్రమైంది అదేం కాదంటారు. మరణం విచిత్రమైంది కాదు, అక్కడ వచ్చింది ఏమంటే ఏదైతే మనము భయపడుతూ మరణం అంటే ఉన్నామో అదే విచిత్రం. మనిషి మరణానికి ఎందుకు భయపడుతున్నాడంటే ఎరుకులేని స్థితి ఉన్నది కాబట్టి. మరణం అంటే ఈ శరీరానికే, ఆత్మ కాదని తెలియకపోవడం వల్ల భయము, బాధ, ఏడుపు ఇవన్నీ వస్తున్నాయి అని చెప్పి అన్నారు. ప్రతిసారి ఈ విషయాన్ని నొక్కి అసలు ఎన్నిసార్లు చెప్తుంటారు. అసలుకి నిద్రలో రెండు ఉంటుంది, మళ్ళీ నిద్రావస్థ ఉంటుంది, సుషుప్తావస్థ ఉంటుంది. సుషుప్తావస్థలో ఊర్ధ్వలోకాలు వెళ్తారని చెప్తారు సార్. అంటే ఊర్ధ్వలోకాలకి వెళ్ళి రావడం జరుగుతూ ఉంటుంది మనం అనేక లోకాలకి నిద్రావస్థలో. నిద్రపోయినప్పుడు మనకి ఎలా ఉంటుంది, నిజానికి మనకేం తెలీదు, ఏం తెలియకుండా ఉంటాం, ఎక్కడున్నామో తెలియదు, ఏమి తెలియదు. మళ్ళీ నిద్ర లెగిసిన తర్వాతే మనకు అనిపిస్తుంది, ఈరోజు నేను చాలా గాఢ నిద్రపోయాను, నాకు అసలు ఎరుకులో లేకుండా ఉన్నా. కానీ మరి గాఢ నిద్రలో పోయానని చెప్పేది ఎవరు?
ఇప్పుడు అక్కడ నిద్రపోయినాకనైతే మనకు తెలియదు, తెలియదు కదా, తెలియని స్థితిలో ఉన్నాం మనం గాఢ నిద్రలో, అసలు ఎక్కడున్నాం మనకే తెలియదు. ఇలాంటి సంఘటనలు చాలా మంది జరుగుతాయి. ఒక్కొక్కసారి పడుకున్నప్పుడు అది రాత్రి పగలా కూడా తెలియదు, అది రాత్రి పగల తెలియదు, అసలు ఎక్కడున్నామో తెలియదు, అసలు మనం ఏం చేస్తున్నామో తెలియదు. అలాంటి స్థితిలోంచి కూడా బయటకు వచ్చిన సంఘటనలు ప్రతి ఒక్కరి జీవితంలో కంపల్సరీ జరుగుతుంది. అప్పుడు దాకా మనము అంత గాఢ నిద్రలో ఉన్నాము అన్నది మనకి ఎలా తెలుస్తుంది? సరే లేచాకంటే లేచాం కాబట్టి తెలుస్తుంది, కానీ నేను అంత గాఢ నిద్రలో అనుభవించానని చెప్తుంది ఎవరు? బాగా నిద్ర వెళ్ళాను, కళలు వచ్చాయి, ఎక్కడికో వెళ్ళొచ్చినట్టు అనిపించింది అని చెప్పే వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి. అదంతా చూస్తూ దర్శిస్తున్న వాళ్ళు ఎవరు? మరి ఆ ఎవరో తెలుసుకోవాలంటే ధ్యానమేనా? ఏం చెప్పారు? ధ్యానమే కదా అదంతా తెలుసుకోవాలంటే. అది ఇంకొకటి ఏమంటే, మనకి ఈ నిద్రావస్థకి ఎందుకు వెళతాము అంటే, పగలంతా కూడా మనం ఏం చేస్తాము, వ్యాపారాలు, ఉద్యోగాలు, ఇంట్లో ఈ బంధాలలోనూ, మళ్ళీ ఏమంటే ఈ చుట్టరికాలు, ఇరుగు పొరుగు, ఈ సమాజంలో అనేక సంఘటనలు మనం ఫేస్ చేసినప్పుడు ఎంతో అంటే మానసికంగా కానీ ఏమన్నా కానీ మన భావోద్వేగాలకు లోనవుతాము. కోపం తెచ్చుకుంటాము, ఇంకా రకరకాలుగా ఉంటాయి, బాధ, భయం, ఏడుపులు, ఏదో ఇంకా చెయ్యాలని చేయలేకపోవడము, ఇవే కదా మనిషికి ఉండేది. ఈ భావోద్వేగాల్లో ఏమవుతుంది, ఈ శరీరం మొత్తము ఇంకా రఫ్ అండ్ టఫ్, దీన్ని ఎలా పడితే అలా వాడేస్తామంట మనం. అప్పుడు ఎప్పుడైతే మనం నిద్రపోతామో ఈ ప్రకృతి అనేది మనకి రిపేర్ చేస్తూ ఉంటుంది, బాడీని సరి చేస్తూ ఉంటుంది అన్నమాట. అప్పుడు దాకా మనం చేసిన ఈ కాండ ఏమంటే ఇలా రకరకాలుగా దాన్ని హింస పెట్టి ఆ శరీరాన్ని, ఈ శరీరాన్ని మనము అక్కడ నుంచి తెచ్చుకునేటప్పుడు ఎంతో ప్లాన్ చేసి ఎన్నో రిహార్స్ చేస్తారట అక్కడ. అంటే అక్కడికి వెళ్ళాక నేను ఇలా చేయాలని ఎన్నో ఉంటాయన్నమాట. అలా చేసి మనము ఒక పిక్చర్కు ముందు చేస్తాము కదా, ప్రాక్టీస్ చేస్తారు వీళ్ళు ఎలాగా ఏంటి అనేది. ఆ మొదలు ఎన్నో రకాలుగా అక్కడ చేసి అక్కడ అనుమతి తీసుకుని ఎన్నో విధంగా వచ్చి ఇక్కడికి రాగానే ఏమవుతుంది, ఈ శరీరాన్ని ఎలా పడితే అలా వాడేస్తున్నారు దాన్ని. అంటే ఇప్పుడు మేడం ఆధ్యాత్మికత అంటే బయట పూజలు, భజన, భక్తి ఇవన్నీ చేస్తున్నారు కదా, దాన్ని అంటారా లేకపోతే దానికి ఏమన్నా అలా అని అనుకుంటున్నారు, అది ఆధ్యాత్మికత అని భావిస్తున్నారు అంటారు సార్. ఏమనంటే మనం ఏదైతే పూజలు చేస్తున్నామో, ఏదైతే గనక భజనలు చేసి పూజలు చేసి ఏదైతే ఇదే ఆధ్యాత్మికత అనుకుంటున్నాం కదా, అది రియల్ కాదు. అది అందరూ కూడా అంటే దాని తర్వాత చెప్పారు, ఏ లోకవాసులు అంటే ఈ పూజలు చేసి దాన్ని చేయడం వల్ల అవుతుంది, నలుగురికి పంచుతారు, అన్నదానాలు చేస్తారు, ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే పుణ్యం వస్తుంది, కొంచెం పుణ్యం రావచ్చు. కానీ అదే ఆధ్యాత్మికత అనేది కాదు, ఎందుకంటే వాళ్ళు అక్కడ ఆత్మ గురించి ఏం తెలుసుకుంటున్నారు, ఆ సబ్జెక్ట్లో ఆత్మ గురించి ఏం లేదు కదా అక్కడ. మళ్ళీ అది ఎవరికి పూజ చేస్తున్నారు అంటే ఆత్మ అని తెలుసుకొని ఉన్నతంగా వెళ్ళిన సత్యలోకానికి ఎవరైతే వెళ్ళారో వాళ్ళు చేస్తున్నారు. కానీ వీళ్ళు వాళ్ళలా మనం కూడా సత్యలోకానికి వెళ్ళడానికి వారిలాగా జీవించాలి మనం కూడాను అనేది ఆలోచించట్లేదు కదా, వాళ్ళకి పూజ చేస్తున్నారు. చేసినప్పుడు ఏమవుతుందంటే దాన్ని ఆధ్యాత్మికత అనే భావనలో ఉన్నారు అంతే. దానివల్ల ఏమవుతుందంటే ఇంకా చూడండి, కొంతమంది మంచి పనులు చేస్తూ ఉంటారు, కొన్ని దుర్మార్గ పనులు చేస్తుంటారు. ఆయన సరే ఏం చెప్తారంటే మొత్తం మనకి ఉన్న లోకాలు 14 లోకాలు, కింద 7 ఉన్నాయి, పైన 7 ఉన్నాయి. మధ్యలో ఉన్నదే మన భూలోకము. భూమికి కింద ఉన్నదేమో అధోలోకాలు, అతల సుతల తలాతల అని చెప్తాం కదా, అవన్నీ కింద ఉన్నాయి. అలాగే భూమికి పైన ఉన్నాయి భూలోకము, భౌవర్ణ, సువర్ణ లోకాలు, జానాలోకము మధ్యలో ఉంటుంది. మన జానాలోకము తర్వాత మహాలోకము, తపోలోకము, సత్యలోకము. అంటే ఏం చెప్తారంటే వీరందరూ మళ్ళీ ఎక్కడికి వస్తారు, వెళితే బాగా పుణ్యం సంపాదించుకొని చేసి కొన్ని మంచి మంచి పనులు ఏమన్నా జనాలకి అవి చేసుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే పుణ్యలోకానికి వెళ్తారు. పుణ్య కార్యక్రమాలు చేస్తే పుణ్యలోకానికి వెళ్ళి కొంత సమయం గడుపుతారు అంతే. తర్వాత మరలా ఎవరైతే ఈ దుష్ట కార్యాలు ఇవన్నీ చేస్తూ ఉంటారో వాళ్ళు సువర్ణలోకం అంటే ఆ లోకానికి వెళ్తారు. కొన్ని చెడ్డ పనులు చేసిన వాళ్ళు ఇంకా అనుకుంటే ఇంకా అధపతాళానికి వెళ్ళిపోయారంటే ఇంకా వాళ్ళు చెప్పక్కల, మళ్ళీ వాళ్ళు పైకి రావడానికి మళ్ళీ ఎంత కష్టపడాలో ఎన్నో పడుతుంది. అయితే ఈ లోకానికి వెళ్ళిన వాళ్ళు ఏమవుతున్నారు, కొంచెం కాలం గడుపుతారు. మరలా వీళ్ళు ఎక్కడికి వస్తారంటే జానాలోకమే వస్తారట. మరలా జానాలోకం వచ్చి మరలా జన్మ తీసుకుని ప్రణాళికలు, అప్పుడు నేను ఇలా చేయాలి అలా చేయాలని ప్రణాళికలు వేసుకుని మళ్ళీ భూమి మీదకే వస్తారు. ఏది చేసినా ధ్యాన సాధన చేసినప్పుడు మాత్రమే ఉన్నత లోకాలకి ఎదుగుతారు. అది ఈ విషయాన్ని కూడా చాలా ఒక్కడిని చెప్పారు. ఏమనంటే భగవద్గీతలో కూడా ఉంది, బ్రహ్మలోకానికి వెళ్ళిన శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తారట, బ్రహ్మలోకానికి వెళ్ళినా మరలా నువ్వు రావాల్సింది భూలోకానికి మరలా రావాలి, తిరిగి మళ్ళీ జన్మ తీసుకుని మళ్ళీ రావాలి అని చెప్తారు. అందుకే ఏం చెప్తారంటే మహాలోకం అంటే ఏమంటే వాళ్ళని
ఎవరైతే గనక నిస్వార్థంగా ఉండి సేవలు చేస్తూ ఉంటారు, చూడండి కొంతమంది ఉన్నారు పొలిటికల్ లీడర్స్లో కానీ కొంచెం మంది సామాజికంగా, వాళ్ళు భక్తి ధ్యానం చేయకపోవచ్చు కానీ వాళ్ళు చాలా సిన్సియర్గా ఉండి లోకంలో ఉన్న జనాలకి మంచి చేస్తూ మంచి భావనతో ఉన్నవాళ్ళు ఉన్నారు, మనం వింటూ ఉంటాము. వాళ్ళు ధ్యానం చేయకపోవచ్చు కానీ మంచి మనుషులు, సహాయకారులు, జనాలకి సహాయం చేయాలి, అందరికీ మంచి జరగాలని భావిస్తారు, ఆలోచిస్తారు వాళ్ళు. కానీ ఈ సైడ్కి రారు, వాళ్ళు అధ్యాత్మ సైడ్కి రారు. కానీ వారిని మహానుభావులు, వాళ్ళు మహాలోకం వెళతారు. మహాలోకం వెళ్ళినా కూడాను మరలా ఏమవుతుంది, మళ్ళీ భూలోకంలోకి రావాల్సిందే అని చెప్పి. ఎన్ని మంచి పనులు చేసినా మళ్ళీ భూమి మీదకి రావాలి. అవును, భూమి మీదకి రావాలి. అయితే మరలా ఇంకా ఇప్పుడు కొంతమంది ధ్యానులు ఉన్నారు, ఇప్పుడు తెలుసుకున్నారు. మన ఈ ధ్యానం అని కాదు, ధ్యానంలో చాలా రకాలు ఉన్నాయి. ఏదో రకంగా ధ్యానం చేస్తున్నారు వాళ్ళు, ధ్యానం చేసి తెలుసుకోవాలి అని చెప్పేసి ధ్యానం చేస్తూ కొంచెం మంచిగా ఉండి గడిపేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే తపోలోకం వెళ్తారు. అదే బ్రహ్మలోకం అట, అదే బ్రహ్మలోకం అట. తపోలోకమే బ్రహ్మలోకం అని శ్రీకృష్ణ పరమాత్ముడు అందులో చెప్పారు గీతలో. అదే తపోలోకము. అంటే ధ్యాన సాధకులు ఏ సాధన చేస్తున్నా తపోలోకానికి వెళ్తారు, బ్రహ్మలోకానికి వెళ్తారు. వెళ్ళినా మరలా నువ్వు తిరిగి తీసుకోవాల్సిందే, తీసుకుని రావాల్సిందే. ఎప్పుడు దాకా అంటే సత్యాన్ని పూర్ణంగా తెలుసుకునేదాకా, అంటే బుద్ధుడు లాగా అయ్యేదాకా. నేను ఆత్మను అని తెలుసు, రమణ మహర్షి లాగా, బుద్ధుడిలాగా చెప్తారు సార్. ఆ స్థాయికి ఎదగాలి. కృష్ణుడిలాగా ఆ బుద్ధత్వాన్ని ప్రాప్తించుకున్నప్పుడు సత్యలోకానికి వెళ్ళడం జరుగుతుంది. అందుకోసమే ధ్యానం అంటారా? ఓకే. ఇందులో ఊర్ధ్వలోకాలు అన్నారు, అంటే ఉత్తమమైన లోకాల, దాని గురించి ఊర్ధ్వలోకాలు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా పైన 7 లోకాలు. అయితే ఆ లోకాల్లో ఇంకా ఒక్క లోకం చెప్పుకున్నాం ఇప్పుడు మనం, సత్యలోకం. ఇంకా అందులో ఇంకా ఉంటాయి. అలాగే ఇప్పుడు మహాలోకం, అందులో ఇంకా విభజనలు ఎన్నో ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో ఇంకా చాలా ఎన్నో ఉంటాయి. ఇప్పుడు మనం డిగ్రీ అంటాము, డిగ్రీలో ఎన్ని డిగ్రీలు ఉన్నాయండి, రకాలు. కొత్త కోర్సులు అంటే ఇప్పుడు మనకి చెప్పడం అది చెప్పారు, కానీ దాంట్లో ఎన్నో ఉంటాయి. ఇప్పుడు సత్యలోకంలో కూడా మనం ఏమంటాం, సత్యలోకంలో కొద్ది మందినే కదా వెళ్ళింది అంటే, సత్యలోకంలోనే కోటాను కోట్లు ఉంటారన్నారు. అంటే అర్థం చేసుకోండి ఎన్ని ఉంటారు. వాళ్ళందరూ ఏం చేస్తారంటే, అనేకమైన ఊర్ధ్వలోకాలు ఉన్న వాళ్ళు అనేక పాలపుంతలు అనేక రకాలుగా ఉన్నాయి కదా, వాటిలో కూడా సృష్టి జరుపుతూ ఉంటారట. సృష్టి కార్యాన్ని జరుపుతూ ఉంటారు వాళ్ళు. అలాగే ఇప్పుడు మనకి ప్రకృతి ఇవన్నీ అనుకుంటాం మనం, ప్రకృతి దేవతలు అంటాం. వీళ్ళందరూ కూడా ఏమంటారంటే వీళ్ళు పోలీస్ శాఖ మాదిరిగా అంటారు. ఇప్పుడు పోలీస్ శాఖ ఎలా అయితే ఇప్పుడు గవర్నమెంట్, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఉంది, తర్వాత డిస్టిక్లో కూడా ఉంటుంది కలెక్టర్ ఇలాగా, తర్వాత వాటికి తగ్గ పోలీస్ శాఖ ఉంటుంది. అలా పోలీస్ శాఖ మాదిరిగా ప్రకృతి, ప్రకృతి ఏం చేసినా దాన్ని స్వతంగా కాదు, అది వారి యొక్క ఆధిపత్యంలో ఉండే జరుగుతుంది అది. వీరంతా కూడా ఇప్పుడు చూడండి పోలీసు అధికారులు ఉన్నారు, వీళ్ళందరూ గవర్నమెంట్ ఆధ్వర్యం, అలాగే సత్యలోక వాసుల యొక్క ఆధ్వర్యంలోనే జరుగుతుంది ప్రకృతి అంతా. ఇప్పుడు పంచభూతాలు అంటామా, అవన్నీ కూడాను అవి చేస్తూ ఉంటాయి. వాటి అనుసారం వాటికి ఇచ్చిన డ్యూటీ, వాటికి ఇచ్చిన పర్పస్ ఏదో అది చేస్తుంది. అంతేగాని అదేమి వాళ్ళ విరుద్ధంగా ఉండదు. అది అంటే మనం ఇలా చేసాం కదా ఇలాగా అలాగేమి ఉండదు. అక్కడ ఏమంటే అక్కడ సత్యము న్యాయం అనేది ఉంటుంది. పత్రిసారి అదే ధర్మదేవత అని చెప్తారు అన్నమాట. సత్యలోక వాసుల ఆధ్వర్యంలో ఉండి ఎన్ని జరుగుతుంది, పంచభూతాలైనా ప్రకృతి అయినా నడిపించబడుతుంది అంటున్నారు. అలాగే మన యొక్క శరీరం కూడాను చెప్తారు. మన శరీర నిర్మాణం అనేది జరగడంలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పార్ట్ది వాళ్ళు తీసుకుంటారు బాధ్యతని. ఇప్పుడు మన యొక్క హార్ట్ అనుకోవచ్చు, మన యొక్క లంగ్స్ అనుకోవచ్చు, మన యొక్క కిడ్నీ, ఈ మొత్తం మనలో ఉన్న బాడీ పార్ట్లు ఇవన్నీ శరీరంలో ఎలాగా అవన్నీ నిర్మాణం అనేది కూడా జరుగుతుంది. గతంలో మనం చెప్పుకున్నాం ఒకసారి చూడండి, దాంట్లో కూడాను పాల్ గారు చెప్పారు, దాంట్లో కూడా ఎలా ఉంటుందంటే ఒక ఆకు తయారడానికి కూడా ఉంటుంది ఎంతో నిర్మాణం అనేది. మనం ఏమనుకుంటున్నాం తెల్లారితే వచ్చేస్తుంది అది అనుకుంటున్నాము ఈజీగా. ఇప్పుడు మనం బస్సు ఎక్కాము, పడుకుని నిద్రలు సరే వేరే ఊర్లో ఉంటాము, వాళ్ళకి టికెట్ ఇస్తున్నాం, ఆ బస్సు తయారు చేయబడింది, ఆ బస్సులో డ్రైవర్ ఉన్నాడు, ఇవన్నీ ఉంటేనే కదా అక్కడికి వెళ్ళిపోయింది. కళ్ళు జరగగానే వెళ్ళిపోయింది అనుకుంటున్నాక కళ్ళు మూసుకుంటే పొద్దున చేరుతున్నామంటే రాత్రంతా జర్నీ సాగింది, నడుపుతున్నాడు కదా డ్రైవర్, కళ్ళు నిద్రపోకుండా కళ్ళు తెరిచి నడుస్తున్నాడు. అంతేగాని నేను కళ్ళు మూసుకున్నాను తెల్లారిసరికి వచ్చేసిందంటే మనకు అలాగే ఏదైనా సరే ఒక వ్యక్తికి తేలికగా దొరికే ఏదైనా సరే వాళ్ళకి లెక్క ఉండదు. ఇప్పుడు కష్టపడకుండా దాన్ని ఏమి తెలియకుండా ఉన్నప్పుడు మనకు అది దొరికేస్తుంటే అది అలాగే వచ్చేస్తుంది అనుకోండి. మన శరీరం అంత ఊరికే రాలేదు, దీన్ని ఈ శరీరం యొక్క జీవిత ప్రణాళిక ఏంటి మేడం, అసలు ఎందుకు వచ్చామన్నట్టు భూమి మీదకి? ప్రతి వ్యక్తికి కూడా ఒక ప్రణాళికబద్ధంగానే మనం వస్తాం భూమి మీదకి, ఒక ప్రణాళికను తీసుకుని వస్తాం మనం. కానీ అందరూ ప్రణాళికల్ని కంప్లీట్ చేసుకుంటున్నారంటే చేయట్లేదు.
ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, ఈ రంగుల ప్రపంచము ఇవన్నీ చూసేసరికి మనము కొంతమందికి అయితే వాళ్ళ యొక్క ప్రణాళిక గుర్తుంటుంది, కొంతమందికి అయితే వాళ్ళ ప్రణాళిక గుర్తుంటుంది. ఎలా పడితే అలాగా వ్యవహరించేసి ఇవన్నీ కూడా ఎలా పడితే అలా వ్యవహరిస్తారు, అన్నీ అయిపోతుంది. జీవితాన్ని మన యొక్క శరీరాన్ని పాడు చేసేస్తారు. శరీరాన్ని కూడా ఎక్కడ, అది కూడా పాపం అంటాం కదా మనం. ఏమంటాము, ఏదైనా తప్పు చేస్తే ఎవరైనా హత్య చేస్తే పాపం అంటాం. కానీ శరీరానికి చేసేది కూడా పాపమే. తినకూడని తినడమే కాదంట, చేయకూడని ఆలోచనలు చేస్తాము. అలాగే ఈ శరీరానికి సంరక్షించకపోవడం కూడాను, సరైన రక్షణ ఇవ్వకపోవడం, శరీరానికి సరైన రక్షణ ఇచ్చి దాన్ని సరిగ్గా ఉంచకపోవడం కూడా. ఇప్పుడు ఏదైనా మనకి ఇష్యూ ఉండొచ్చు, ఈ బాడీలో ఏదైనా ప్రాబ్లమ్ సమస్య ఉండొచ్చు, దాన్ని అలా పట్టి ఈడ్చేస్తుంటారు, దాన్ని లెక్క చేయరు, బలవంతంగా లాగుతూ ఉంటారు. మళ్ళీ బలవంతంగా దాని మీద లోడ్ వేసేస్తారు, ఇంకా లోడ్ వేస్తారు, అన్ని అదిగాక అది వస్తూనే ఉంటాయి కదా, శరీరం అన్నప్పుడు రోగాలు వస్తాయి, వయసు అన్నప్పుడు నమ్మకాల్లో ఉండిపోయింది. అవును, ఇప్పుడు అది వచ్చినప్పుడు అది ఎందుకు వచ్చింది, దేనికి కలిగింది, దాన్ని రిపేర్ చేసుకునే బాధ్యత ఎవరిది? అలా ఆ శరీరాన్ని చేయకుండా దాన్ని ఇష్టం వచ్చినట్లు చేయడం కూడాను ఒక పాపం కిందే లెక్క వస్తుంది. అందరూ ఏమనుకుంటారంటే ఎదుటి వాళ్ళు అంటేనే పాపం అనుకుంటారు. ఇప్పుడు చాలా మంది లేడీస్లో ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఏమొచ్చినా వదిలిపడేస్తారు, ఇంట్లో వాళ్ళని పట్టించుకుంటారు, వాళ్ళకి వదిలేస్తారు. కానీ వాళ్ళు వదిలేసే శరీరాన్ని వాళ్ళకి ఇబ్బందులు బాగా కలిగినప్పుడు, ఒకటి శరీరాన్ని చేసే హాని, రెండోది ఫ్యామిలీకి కూడా హానే కదా. మళ్ళీ వీళ్ళు చివరి స్థితికి వెళ్ళిపోతే ఏమవుతుంది, అందరూ ఇబ్బంది పడతారు. అంటే లాస్ట్ వెళ్ళిపోవాల్సి వచ్చే పరిస్థితి కూడా అందుకే శరీరం సహకరించినప్పుడు. అప్పుడు అదే ఏమంటారంటే ప్రకృతి మన మీద దయదలుస్తుందంట. ఏమనంటే ఇప్పుడు ఈ శరీరము అంతా కుసించిపోయి పాడైపోయి ఉందనుకోండి, ఆ సమయంలో కూడా ఇంకా అది మోస్తూ ఏముంటుంది, ఆ లోపల ఉన్నది మన యొక్క జీవాత్మ, అది ఏం చేస్తుంది, ఈ శరీరాన్ని పాడైపోయింది కాబట్టి ఇంకొక కొత్త తీసుకుందాం అనుకుంటుంది. ఇప్పుడు ఒక చీర కట్టుకుని అది అంతా చినిగి లేకపోతే మనం ఏమంటాం, ఇంకొక కొత్త చీర కట్టుకోవాలని ఉంటుంది కదా మనకి. అదే మాదిరిగా అది ఏం చేస్తుందంటే ఇంకో కొత్త శరీరాన్ని తెచ్చుకుంటానే చూస్తుంది. అంటే మొత్తం మీద ఈ శరీరం అనేది భూమి మీదకి వచ్చిందంటే జీవిత ప్రణాళిక ప్రతి ఒక్కరికి ఉంటది. ప్రతి ఒక్కరికి ఒక ప్రణాళికబద్ధంగానే వస్తారు ఇక్కడ భూమి మీదకి. వచ్చిన తర్వాత అదే అంటారు, ఇప్పుడు ఈ ధ్యానంలో ఉండి అధ్యాత్మతో కార్యక్రమాలు చేస్తూ శరీరం వదిలిన వాళ్ళు ఉన్నారా అంటారు. వాళ్ళు యొక్క ప్రణాళికబద్ధంగా వాళ్ళ యొక్క పనిని చేసి ఒక మన పిరమిడ్ మాస్టర్ గురించి, గ్రేట్ పిరమిడ్ మాస్టర్ గురించి చెప్పారు సారు. తన యొక్క ప్రణాళిక కంప్లీట్ చేసుకున్నాడు చక్కగా, తను సంతృప్తిగా. అంటే నేను ఇప్పుడు ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు లాస్ట్కి ఇప్పుడు మనము ఈరోజే మనది ఆఖరి అనుకోండి, కొంచెం కంగారు వస్తుంది. నేను అదే ఆలోచిస్తాను, ఈరోజు ఆఖరి రోజు అంటే అయ్యో ఇంకా ఏదో చేద్దాం అనుకున్నాం, ధ్యానం ఇలా చేయాలి అలా చేయాలనుకున్నాం, ఏం చేయలేదు, ఇంకా కంప్లీట్ అవ్వలేదని కంగారు కూడా వస్తుంది ఒక్కోసారి. ఎస్ మేడం. సో జీవన యాత్రలో ప్రతి ఒక్కరికి ఒక ప్రణాళిక అయితే ఉంది అంటారు. అవును, ఆ ప్రణాళికగా కంప్లీట్ చేసుకుంటే మనము మరణించేటప్పుడు కూడా ఎలా ఉంటుందంటే తృప్తికరంగా వెళ్ళిపోతాము. అంటే అలా కాకుండా మనం వచ్చి అస్తవ్యస్తంగా వ్యవహరించి వెళ్ళిపోయేటప్పుడు ఎలా అంటే అసంతృప్తిగా వెళ్ళడం జరుగుతుంది. ఇంకా ఏమంటారంటే పత్రి సారు, అసలు మరణించేటప్పుడు కూడా తెలిసి మరణించేవాళ్ళు ఉన్నారు, ఎగ్జాంపుల్ ఎరుకుతో మరణించేవాళ్ళు ఉన్నారు తెలిసి అని. ఎగ్జాంపుల్ సార్ యొక్క గురువు గారి గురించి చెప్పారన్నమాట. ఇలాగ పలానా సమయంలో నేను వెళ్ళిపోతాను, సదానంద యోగి గారి గురించి చెప్పినప్పుడు ఇలాగ వెళ్ళిపోతానని చెప్పారు. ఆ టయానికి మేమంతా రెడీ చేసామని చెప్పడం జరిగింది. అలాగే ఇంకొకటి ఏం చెప్పారంటే సారు, కొంతమందికి చనిపోయే ముందు వాళ్ళ యొక్క పూర్వజన్మ యొక్క సంస్కారాలు, పూర్వజన్మకు సంబంధించిన కొంత జ్ఞానం కలుగుతుందట. కలగడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆ ఎరుక అనేది కలుగుతుంది. ఎందుకంటే నేను చూసిన 2-3 కేసుల్లో నేను గతంలో కూడా మాట్లాడాను. ఒక తాతగారు ఉండేవాళ్ళు, ఏమంటే తను వెళ్ళబోయే ముందు వాళ్ళు చెప్పారు, వాళ్ళ వివాహం ఏదో ఉంది, వాళ్ళు భయపడుతున్నారు అన్నమాట, పెళ్లి కాకముందు పోతే ఎలా అవుతుంది అంటే ఆయన చెప్పారు, మీరు వెళ్ళి మీ అమ్మాయి మ్యారేజ్ చేసుకోండి, మనవరాలది, ఏమీ ఇబ్బంది ఏమి లేదు, ఆ సమయానికి కరెక్ట్గా అయిపోతుంది మీ పెళ్ళి అయిన తర్వాత నేను వెళ్తానని చెప్పారు ఆయన. మరి అంటే నేను అదే అడిగాను, ఆయనేమి ధ్యానం చేయలేదే మరి అలాగా, మరి ఎలాగా ఆయనకి మరి ఆ జ్ఞానం కలిగింది అనేది నాకు వచ్చింది డౌట్. నేను వేరే వాళ్ళని కూడా అడిగాను. పత్రి సార్ స్పీచెస్లో వచ్చింది, చనిపోవడానికి ముందు ఆ జ్ఞానం కలుగుతుంది అన్నారు. అందరికి ఉంటది కానీ అది తెలుసుకోవడానికి సాధన అవసరం. కొంతమంది ఇంకా ఎరుక ఉండదు, కొంతమంది ఇంకా బాగా ఎదుగున్న వాళ్ళకి ఎరుక ఏదో చేయాలి, ఇంకేదో మిస్ అయింది, ఇంకా అది అంటే వాళ్ళు ఎలా అంటే కొంత ధర్మబద్ధంగా జీవించిన మనుషులు ఉంటారు. ఇప్పుడు పెద్దగా ధ్యానం చేయవచ్చు, వేరే కార్యక్రమం వచ్చు, కొంత మంచి చెడు అనేది వాళ్ళకు ఉంటుంది. ఎందుకని అది కూడా పూర్వజన్మ సంస్కారం వాళ్ళకి. అంతే ఏదైనా పూర్వజన్మ సంస్కారం నుండి వస్తుందండి. అప్పుడు అలాగా ఇంకా వేరే వాళ్ళు కూడా అంతే, నన్ను తీసుకెళ్ళి కింద పెట్టండి ఇంకా అయిపోయింది నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పిన వాళ్ళు ఉన్నారు.
వాళ్ళు తీసుకెళ్ళి అలా పెట్టడం జరిగింది. కొంతమందికి అసలు ఎరుగు లేకుండా సోయి లేకుండా అందులోనే వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. ఇలా రకరకాల దానికి ఏంటంటే ఆ సంస్కారం ఆ జ్ఞానం అనేది ఆత్మ తీసుకునే నిర్ణయం కింద తీసుకోవాలి వస్తుంది. రైట్ మేడం. అయితే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు కదా, ఏంటి దాని గురించి మనం జీవనయాత్రలో ఏ విషయం చెప్పాలంటే? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టి, ఇది చాలా మంచి కాన్సెప్ట్. పత్రి సార్ పద్దాకు చెప్తుంటారు ఇది. దీపం ఉండగానే అంటే మన లోపల ఉన్న ఆ ఆత్మ ఉండగానే మనం చేయవలసిన ఆత్మదీపం ఉండగానే మనం చేయవలసిన పనులు చేయాలి. అది పోయాక ఏం చేస్తాం మనము? పోయాక ఏం చేసేది లేదు. ఇప్పుడు కాళ్ళు ఉన్నాయి మనకి, కాళ్ళు ఉన్నప్పుడు అంటే కాళ్ళు విలువ తెలియదట. అలాగే ఈ కళ్ళు ఉన్నాయి, కళ్ళు ఉన్నప్పుడు కళ్ళు విలువ తెలియదట. అది లేనప్పుడు తెలుస్తుంది దాని విలువ. అలా మనకి ఈ అవయవాలు ఇవన్నీ ఉన్నాయి. అలాగే మన జీవితం ఉంది. ఈ జీవితం ఉన్నప్పుడు జీవితం విలువ తెలియకుండా మనం వ్యవహరిస్తాము. దాని తర్వాత అయ్యో అలా చేయాలి, ఇలా చేయలేదే, ఎలా చేయలేదే అని అక్కడికి వెళ్ళాక అంటూ ఉంటామంట. అయ్యో నాకు మీరు ఇచ్చారు జీవితం, కానీ నేను ఇలా చేసి నేను పాడు చేసేసాను, నేను చేయలేదు, కానీ నాకు మరలా కావాలి, నేను మళ్ళీ వెళతాను, నాకు మళ్ళీ ఈసారి నేను చేస్తానని చెప్తుంటారంట. దాని గురించి ఇంకా ఏం చెప్తారంటే భజగోవిందులో కూడా ఉంది అని చర్చలు జరుగుతాయంట అక్కడ. అంటే వాళ్ళు ఎవరైతే శరీరంలో ఉండి వాళ్ళ ప్రణాళికబద్ధ జీవితానికి అనేక రిహాల్స్ చేసి అక్కడ నేను ఈ జీవితంలో ఉంటాను, నేను ఈ విధంగా చేస్తానని ఇక్కడికి వచ్చి జీవితాన్ని అస్తవ్యస్తంగా చేసే చేయవలసింది చేయకుండా, అంటే ఆ దీపం ఉండగానే ఇల్లుని చక్కబెట్టుకోరన్నమాట. అంటే ఏదైనా సరే కాళ్ళ అవయవాలు కానీ ఏమైనా కానీ మనకి పార్ట్లు కానీ, అలాగే ఆ మన లోపల ఉన్న ఆ ఆత్మదీపం ఉండగానే మనము అంటే బయటికి వెళ్ళకముందే, అలాగే మన ఈ శరీరం అనేది పాడు కాకముందే మనం ఏం చేయాలి? కొంతమంది ఏమంటారు ఇప్పుడు చూడండి, సరే దాంట్లో కూడా విమర్శించిన వాళ్ళు ఉన్నారు. ఏమని? ఇంత చిన్న వయసుల్లో అందరూ యంగర్స్ అందరూ వెళ్ళిపోతున్నారు ధ్యానం అని. అది 60-70 ఏళ్ళ వయసులోనే చేయవలసింది, ఈ వయసులోనే వీళ్ళందరి దగ్గర ఇలా జీవితాన్ని లాగేస్తున్నారు ఈయన అని అలా విమర్శించిన వాళ్ళు ఉన్నారు. కానీ గ్యారెంటీ ఏముందండి? ఇప్పుడు ఏజ్ లో ఎప్పుడు మన జీవిత ప్రణాళిక అయిపోతుందో తెలియదు కదా. ఎప్పుడు అనేది ఎవరికి గ్యారెంటీ? ఈ రోజు ఉన్నామంటే ఉన్నాము, రేపు అనేది ఎవరికి ఏం తెలుస్తుంది? ఉండగానే కదా, అదే కదా దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. అంటే ఎప్పుడు సాధన మీ దగ్గరకు వస్తే వెంటనే ప్రారంభించాలి. అది నువ్వు సరే చెప్పారు, సంసారంలో ఉండే చేయమని, మిమ్మల్ని భార్యని పిల్లల్ని వదిలేసి రమ్మని చెప్పలేదు కదా. డైలీ కొంత సమయం ధ్యాన సాధన చేసుకోవాలి. ఎవరికైనా ఇప్పుడు విద్యార్థులకు కూడా చదువును వదిలి సాధన చేయమని చెప్పలేదు. మీ పనులు చేసుకుంటూనే ఉదయం 1 గంట రాత్రి 1 గంట ధ్యానం చేయండి. మీరేం చేయాలో ఏం చేయొద్దో మీకే తెలుస్తుంది. వయస్సు పైబడిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తామని అనుకుంటాం. వయస్సు పడిన వాళ్ళు కూడా ఇంట్లో ఉండి చేయాల్సింది సాధనే. గుళ్ళు గోపురాలు అందుకే నిర్మించబడ్డాయి అని కూడా చెప్పారు. అక్కడికి వెళ్ళినా ధ్యాన సాధన చేసుకొని రావాలి, ఇంట్లో కుదరకపోతే కనుక. ఎందుకంటే ధ్యానం ద్వారానే మనకి మనం ఎరుక అనేది వస్తుంది, మన గురించి మనం తెలుసుకుంటాం. ఇప్పుడు పూజల్లో ఏమవుతుందండి, ఎంతసేపుకి మనం పువ్వులు కొన్నామా, కొబ్బరికాయ కొన్నామా, కర్పూరం పెట్టామా, అగరబత్తీలు పెట్టామా, ఇవన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా, ప్రసాదం చేసామా, వీటి మీదే ఆలోచన ఉంటుంది, దేవుడి మీద ఎక్కడ ఉంటుంది? మళ్ళీ దాంట్లో ఏదైనా మిస్ అయితే బాధ. ఎవరన్నా వచ్చి అయ్యో నువ్వు ఇలా చేసావేంటి, ఇలా చేసావు అన్నారనుకోండి, ఆ కొబ్బరికాయ కొట్టింది సరిగా పగలలేదనుకో, వేరే రకంగా అయిందనుకో, అది కూడా బాధ. మనం ఏదైనా ఒక పని చేసామంటే మనలో ఆనందం రావాలి, ప్రశాంతత రావాలి, అప్పుడు అది కరెక్ట్గా ఉన్నట్లు లెక్క వస్తుంది. అక్కడ భయం ఉంటుంది. ఇప్పుడు దేవుడు అన్న కాడ చూడండి, మనం ఎలా జీవిస్తున్నామంటే భయంతో జీవిస్తున్నాం కదా. అమ్మో అపచారం, దేవుడు ఏం చేస్తాడో, ప్రసాదం పిల్లలకు కూడా పెట్టాం మనం, గబాలు వాళ్ళు తిన్నారంటే అపచారం జరిగిపోయిందని మళ్ళీ వెళ్ళి వండుతారు. అంటే అక్కడ ఏమవుతుంది, ఒక భయం ఉన్నది. భయం ఉన్న కాడ ఎలా ఉంటుంది ఆధ్యాత్మికత అనేది అండి? భయం ఉండకూడదు కదా. ఏమంటే నిర్భయం ఉండాలి మనిషికి. అప్పుడే ఆ ఎరుకపరచుకోవాలి. అసలు నేనేంటి, ఇక్కడికి రావడం ఏంటి, ఎందుకు ఇలా నేను చెయ్యాలి, ఇవన్నీ మనం తెలుసుకోవడం అనేది ఎప్పుడు జరిగింది అంటే ఇందులోకి వచ్చాకే తెలుసుకున్నాం. అసలు మనం ఒక మనిషిగా మనం ఏంటి అనేది తెలుసుకోగలిగాము. గతంలో అయితే అసలు ఎలా జీవించామో, ఎలా ఉన్నామో, ఒక థాట్ లేదు, ఒక ఆలోచన లేదు, అస్తవ్యస్తంగా జీవించాము. ఎలాగుంటే ఎవరేం చెప్పారో విన్నాము. ఇప్పుడు మీరు కూడా చెప్పారు ఒక చర్చలో, విభత్సమైన పూజలు చేశాను, బాగా అడిగాను దేవుళ్ళని అన్నారు కదా. అలాంటి మీరు ధ్యాన సాధన చేసిన తర్వాత మీలో వచ్చిన ఇంప్రూవ్మెంట్, మీ ఫ్యామిలీలో వచ్చిన ఇంప్రూవ్మెంట్ చెప్పండి మేడం. ఫ్యామిలీలో కూడా వచ్చిందండి. ఎందుకంటే అసలు థాట్లోనే చేంజెస్ వచ్చేసినాయి, ఆలోచనలోనే మార్పులు వచ్చినాయి అండి. ఎందుకంటే ఇప్పుడు మా వారికి కూడా ఎప్పుడు మీరు మాంసాహారం మానండి అని నేను ఏ రోజు చెప్పలేదు. నేను మానేసాను, పిల్లలకు చెప్పాను. ఎందుకంటే పిల్లలు తల్లి మాట వింటారు కాబట్టి. మా వారికి చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళ జీవితం అది, అలా వచ్చారు. వాళ్ళని గట్టిగా
ఫోర్స్ చేయలేను నేను, అనే హక్కు కూడా లేదనిపించింది నాకు. ఒక వ్యక్తిని అందుట్లో ఎప్పుడైనా చూడండి, వాళ్ళకి నువ్వు ఇది చెయ్యొద్దు అంటే వాళ్ళ కోపం వచ్చేస్తుంది. కానీ మీరు ట్రాన్స్ఫార్మ్ అయినాక ఎప్పుడైనా సరే కొన్ని సీదా వెళ్ళకూడదని నాకు అర్థమైంది. అంటే మీరు ముగ్గురు చేంజ్ అయిన తర్వాత సార్లో ట్రాన్స్ఫర్మేషన్. ఆయన ఎలా అయ్యారో నాకే తెలియదు. ఎవరో ఒకళ్ళు అడుగుతుంటే నేను తినను అని చెప్తుంటే అప్పుడు నాకు తెలిసింది ఆయన తింటలేదు అనేది. ఆయన డైరెక్ట్గా నాకు కూడా చెప్పలేదు నేను తింటాం మానేశాను అది అని. కాకపోతే నేను ఒకటే చెప్పాను, నేను ఇంట్లో వండను పెట్టను, అలాగే చుట్టాలు వచ్చినా ఎవరన్నా రాని నేను చెయ్యను. అత్తగారు కానీ ఏమన్నా కానీ గట్టి నిర్ణయం అది, నేను చెయ్యను. నేను అలాగే మా ఇంట్లో తినడానికి కూడా వీల్లేదు. రైట్, మీ ఇష్టం ఉంటే బయట నాకు ఇంకా వేరే నీకేం మాట్లాడదు, నాకు సంబంధం లేదు, ఇక్కడ తినడానికి వీల్లేదు, నేను వండను అని గట్టి నిర్ణయం తీసుకుని. ఒకప్పుడు పూజ చేసిన మీరే వంట చేసి పెట్టారు. అవును, అందరికి అదే ఇటువైపు పూజ ఇటువైపు అది. అవును, కానీ అప్పుడు ఎరుకలేదు కదండి. అప్పుడు ఎలా ఉండేది, దేవుడికి నువ్వు పూజ చేయకపోతే నాకు చాలా రోజులు పూజ మాడడంలో కూడా నాకు కలిగింది ఇబ్బంది కొంచెం. ఎందుకంటే అది ఒక అలవాటు కింద అయిపోతుంది కదా, అలవాటుని క్రాస్ చేయడం అంటే గనక ఇష్టం అనిపించదు. ఎందుకు చేస్తున్నామో తెలియకుండా చేసేసినాం అది పరంపరగా. అది ఓషా గారు కూడా చెప్తారు ఏమనంటే, నువ్వు చేస్తున్న పని, ఇప్పుడు టీ తాగుతున్నారు డైలీ, మా అమ్మ వాళ్ళు ఈ రోజు కూడా టీ తాకుండా ఉండలేరు, తాకపోతే తలనొప్పి వస్తుంది వాళ్ళకి, అలవాటు అయిపోయింది కదా. అదే విధంగా అంట పూజ కూడా మానేస్తే చేస్తూ చేస్తూ వాళ్ళకి ఎలా ఉంటుందంటే బేచైని, అంటే గబరాట్ కింద అశాంతిగా ఏదో కోల్పోయాను. ఈ విధంగా ఎవరైనా ఒక రోజు పూజ చేయడం మానేస్తే ఇలాంటి ఫీలింగ్ వచ్చిందంటే వాళ్ళు నిజంగా దేవుడి కోసం పూజ కాదు, అది వాళ్ళకి అది ఒక అలవాటు అయిందని అర్థం చేసుకోవాలి. రైట్, ఇప్పుడు ఇదంతా మీలో ట్రాన్స్ఫర్మేషన్ రావడానికి ఏం చేశారు, మీరేం సాధన చేశారు? నేను ధ్యానము బాగా చేసేదాన్ని, పత్రి సార్ చెప్పారు కదా, ఫస్ట్లో చేశాను. నా ఇంట్లో ఉండి చేస్తుంటే వచ్చేది కాదు. తర్వాత ఒక కేంద్రాన్ని ఎంచుకుని నేను 2 hours డైలీ అక్కడికి వెళ్ళి చేయడము ఒక 40 days పెట్టుకుని చేశాను. ప్రతిరోజు 2 గంటలు 40 రోజులు సాధన చేశారు. అప్పుడు చాలా జరిగినాయి కొన్ని సంఘటనలు జరగడము, నాకు తెలియడము, నా అర్థమైంది. ఇప్పుడు అది ఎవరో వచ్చి నాకు చేయట్లేదు కదా, ఆ ధ్యానంలో నాకు కలిగిన అనుభవాలు అయ్యి, ఎవరో వచ్చి నాకు బలవంతంగా ఇచ్చింది కాదు అది. ఇప్పుడు నమ్మకుండా ఉండడానికి కూడా అవకాశం లేదు కదండి అక్కడ. ఇప్పుడు మనకు కలిగిన అనుభవాలకి మనం నమ్మకుండా ఎలా ఉంటాము? అంతకుముందు మీ అనుభవాలతో మాత్రమే, మీ అంతరాత్మ ప్రబోధంతోనే మీరు అన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నారు, అవన్నిటి నుంచి బయటపడ్డారు. అవును, అంతేగాని ఇప్పుడు పూజలు చేసి అవి చేసినప్పుడు ఎలా ఉండేదంటే తిండి మీద ఉంటుంది ధ్యాస, ఉపవాసం ఉంటాము కాబట్టి తినలేదని ఆకలి మీద ఉంటుంది. దేవుడి దగ్గర కంగారు పడేదాన్ని, అందరిని కోప్పడేదాన్ని, అందరిని తిట్టేసేదాన్ని. అటువేమో దేవుడికి ఇదేమో కోపం. ఎందుకంటే కోపము దేవుడి దగ్గరికి అదే లేదు, ఇది తేలేదు, ఇది తీసుకురాలేదు, అక్కడ పెట్టలేదు, దేవుడికి లేట్ అవుతుంది, వండలేదు, ఎలా ఉంటుంది అంటే మొత్తము మా అమ్మాయి అనేది ఇలాంటి పూజ చేస్తే ఏమి చేయపోతేమి అనేది పిల్లలకి తెలుసు. వాళ్ళకి నిజం చెప్తే నాకన్నా మా పిల్లలకి ఎరుకు ఎక్కువ ఉందండి, అవేర్నెస్ ఉంది. ఎందుకు నువ్వు చేసే పూజ ఏం ఉపయోగం చెప్పు మమ్మీ, నువ్వు అరిచి ఇలా చేసి అనేవాళ్ళు నన్ను. యూజ్ ఏముంది నువ్వు అలా చేసి అని. వాళ్ళకి ఈ పూజలు చేయాలి దాని మీద అంత ఉండదు. ఎప్పుడైనా కూర్చుంటే నా కోసం బలవంతంగా కూర్చునేవాళ్ళు. ఏమనేవాళ్ళు అంటే నీ కోసం చేస్తామనేవాళ్ళు అంతే. సో ఇప్పుడైతే అందరూ ధ్యానం చేస్తున్నారు. ధ్యానం అంటే ధ్యానం చేపించాను నేను. మా అమ్మాయి చిన్నగా ఉండేది, చిన్నగా ఉన్నప్పుడే ఆమె కూడా ధ్యానం చేయడం అది చేసింది. అబ్బాయి అయినా కానీ వాళ్ళకి ధ్యానం మీద ఉన్నది కానీ పూజల మీద పెద్ద లేదు. అంటే పిల్లలకు అవగాహన ఉంది, ఏది చేసినా దాంట్లో శాస్త్రీయ దృక్పథంతో చేశారని పరంపరగా ఏదనేది పిల్లల నమ్మకం. వండర్ఫుల్ మేడం. సో మరి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవడం అంటే ఆరోగ్యంగా హాయిగా ఉన్నప్పుడే సాధన చేసి తెలుసుకోవాలి. అవునండి, వండర్ఫుల్ మేడం. విజ్ఞాన శాస్త్రము అంటే ఏంటి మేడం? విజ్ఞానము అంటే ఏం చెప్పారంటే, ఇప్పుడు ఒక సీడ్ మొక్క పడింది, ఇప్పుడు మనము తెలుసుకుంటున్నాం కొన్ని విషయాలు. ఇప్పుడు ఎలా అయితే పత్రి సార్ చెప్పింది విని అవును ఇందులో ఎంతో కొంత నిజం ఉన్నట్లు అనిపిస్తుంది మనకి అని విని ఏం చేస్తున్నామంటే అది ఆచరిద్దాము అని అట్లా అనుకున్నాం. అది ఏమంటే జ్ఞానం, ఆ జ్ఞానాన్ని తీసుకుంటున్నాము, అది తెలుసుకోవడము, అది జ్ఞానం అవుతుంది. అయితే ఆ తెలుసుకున్న దాన్ని ఆచరణలో పెట్టి కొంచెం సాధన చేద్దాము అనుకోవడము ప్రజ్ఞానం. అంటే గింజ వేసాక అది మొక్క అవుతుంది, ఆ మొక్క ప్రజ్ఞానం అని చెప్పారు పత్రి సార్. ఏదైతే ఎదుగుతూ ఉందో మొక్క అది ప్రజ్ఞానము. సాధన చేసి ఆచరించడం అది ప్రజ్ఞానమైంది. తర్వాత దానికన్నా ఇంకా ఎంతో మంది జీవితాల గురించి అంటే రీసెర్చ్ చేయడం అంట, అది విజ్ఞానము అని చెప్పారు. అనేక రకాలుగా ఇప్పుడు ఎంతోమంది బుక్స్ రాశారు, వాళ్ళ యొక్క అనుభవాలు చెప్పారు మనకు, అందులో అవి చదువుతున్నాము. సార్ అదంటారు, నేను అదే చేశాను, మొదట చేయడమే సరు ఆ పని చేశారంట.
రీసెర్చ్ విజ్ఞానం ఇది చేస్తే ఏమైంది, అది చేస్తే ఏమైతుంది, రీసెర్చ్ చేశారు. చేసి ఈ ధ్యాన సాధనలో కూడా ట్రావెల్ చేయడము, అనేక రకాలుగా చూడడము, దర్శించడం ఇవన్నీ జరిగినాయి కదా. ఈ మొత్తం అదంతా దేనికి సంబంధించిందంటే విజ్ఞానానికి సంబంధించింది. పరాకాష్ఠ విజ్ఞానం. విజ్ఞానంలో ఇంకా మళ్ళీ స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఎలా అయితే ఇందాక మనం చెప్పుకున్నాం ఒకటి ఉంటే దాంట్లో ఇంకా అనేక రకాలైన స్టెప్స్ ఉంటాయో అదే మాదిరిగా విజ్ఞానం అంటే విజ్ఞానంలో కూడా ఇంకా రకరకాల స్టార్టింగ్ లెవెల్ అయితే శ్వాస మీద ధ్యాసతో ధ్యానం చేయాలి. అది జ్ఞానానికి మేజర్, అది జ్ఞానం. ప్రతి ఒక్కరు బేసిక్ గా ఇంట్లో చేస్తాం. ఇది జ్ఞానం అవుతుంది. ఈ జ్ఞానంలో ఇంకా మనం ఇతరులకి చెప్తూ ఉంటాము. మాస్టర్లకి కొంత మాస్టర్గా అయ్యుండి కొంత నేర్చుకుని నేను వేరే వాళ్ళకి ధ్యానం చేయండి అని చెప్తాము. అది ఒక రకంగా చెప్తే ఇంకా ప్రజ్ఞానం. అది ఇప్పుడు వేరే రకాల బుక్స్ చదివి దాని నుంచి అనుభవాన్ని పొంది ఇంకా ముందుకెళ్ళి రకరకాలుగా ప్రయోగాలు చేసి వాళ్ళంతా కూడా విజ్ఞానులు. బుక్ చదివితే ఎలా జరుగుతుంది, ఇన్ని గంటలు అనుభవంలో కూడా తెలుసుకోవాలి కదా. అనుభవపూర్వ అంటే బుక్ ద్వారా తెలుసుకున్న బుక్ ద్వారా తెలుసుకుని రీసెర్చ్ చేయడం అంటే అదే కదండి. ప్రాక్టికల్స్ చేస్తారు కదా వెళ్ళి. ఇప్పుడు పలానా చోట ఇలా జరిగిందంటే వాళ్ళు ఆ ప్లేస్కి వెళ్తారు, అక్కడ ఏం జరిగిందో కనుక్కుంటారు, మొత్తము రియల్ గా అవునా కాదా తెలుసుకుంటారు. అది రీసెర్చ్ అవుతుంది. ఇక్కడ కూడా ధ్యాన సాధన చేసి ఏం చేస్తే రైట్, ఏం చేస్తే రాంగ్ అని ఈ జన్మలో తెలుసుకోవాలి. అదే మన జీవిత ప్రణాళిక. అవునండి. ఆ మాదిరిగా చేసి ఆ విధంగా చేసే వాళ్ళంతా కూడా విజ్ఞానులు. మన మాస్టర్స్ ఉన్నారు, పిరమిడ్ మాస్టర్స్ చాలా మంది. రేపు వీళ్ళంతా కూడా ఇలా చేసి ఎక్కడికి వెళ్తారు, తపోలోకానికి వెళ్తారు అనుకోండి. వండర్ఫుల్ మేడం. చివరగా స్వ అధ్యాయం అన్నారు కదా, విజ్ఞాన శాస్త్రానికి అధ్యయనానికి దగ్గర సంబంధం ఉన్నట్టుంది. చివరగా దాని గురించి చెప్పండి. స్వ అధ్యయనం అంటే రెండు రకాలు వస్తాయి. ఒకటి స్వ అంటే మన గురించి, తనని గురించి. ఇప్పుడు మనను గురించి, ఇప్పుడు మన గురించి ఎవరు చెప్తారండి? ఎవరు చెప్పరు. నిజానికి మనను గురించి మనకు తెలిసినంతగా వేరే ఒకరికి తెలియదు. ఇప్పుడు బయటకు ఉండే మన యొక్క ఫేస్, మన యొక్క మాటే కదా బయట వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఎక్స్టర్నల్ గా చెప్తారు ఎవరైనా. అవును, ఇన్నర్ గా అస్సలు నేను ఎలా ఉన్నాను అనేది నాకే తెలుస్తుంది బాగా. ఇప్పుడు మీరు చెప్తేనే తెలిసింది కదా ఇలా ఉండేదాన్ని, పూజ అంటే అలా చేసే మీకే తెలుసు. అవునండి. అంటే నా గురించి అధ్యయనం చేయడం అంటే ఇప్పుడు నేను ఇది చేశాను, ఆలోచించాను. ఇప్పుడు పిల్లలు అనగానే కోప్పడిదానికి. ఒకరోజు నేను ఏదో వంట చేస్తే కోప్పడి మా అమ్మాయిని అరుస్తుందా తిడతా చేశాను. అంది నీ తిట్లు మొత్తం ఇందులోనే ఉన్నాయి, నేను తినకుండా వెళ్ళిపోయింది. అన్నంలోనే అంది ఏమందంటే నీ తిట్లు నువ్వన్నీ కూడాను ఇందులోనే ఉన్నాయి, నాకేం వద్దు, తినకుండా వెళ్ళిపోయింది, వద్దు నాకని. ఇప్పుడు రీసెర్చ్ కూడా చెప్తుంది మేడం, మనం వండే వంటలో ఆ వండే వాళ్ళ భావనలు అందులోకి వెళ్తాయి, ఆలోచనలు వెళ్తాయి. అందుకే తిట్టుతూ బాధపడుతూ కోప్పడుతూ చేస్తే మళ్ళీ అదే అందరు తింటున్నారు. అవునండి. అలాగే మా అబ్బాయి ఒకరోజు ఏదో కొన్నాము, చెప్పులేవి ఇంత కాస్ట్ ఎందుకు, ఇలా చేసావు అలా చేసావు, అది నొక్కుతా ఉంటే బాగా పిల్లి చేస్తా ఉంటే తను అన్నాడు, మమ్మీ చెప్పులు ఎంత ఖరీదైనా కూడా కాళ్ళకే వేసుకుంటాం, తల మీద పెట్టుకోమన్నాడు. పిల్లలు గురువులు అంటే ఇది సంగతి. నిజంగా అండి. నేను ఫస్ట్ ఏం చేస్తామంటే ఒప్పుకోము. నాకు బాగా తెలుసు వాళ్ళు ఒకవేళ ఇలా మంచి విషయం మాట్లాడినా ఫస్ట్ ఒప్పుకోము. ఎలా చెప్పేవారు అది ఇదని ఏదో గదుగుతాము, ఎందుకంటే డామినేట్ చేసేస్తాం, పేరెంట్స్ కదా. ఆ డామినేట్ చేసిన తర్వాత ఆ తర్వాత ఆలోచన వస్తుంది, అవును వీడు అన్న దాంట్లో తర్వాత వాళ్ళు ముందైతే ఒప్పుకోలేదు కానీ దాని తర్వాత నేను ఆలోచించి ఇదే స్వ అధ్యాయం అంటారు. అంటే ఆ ఒక్క విషయం అంటే మనలో రాంగ్స్ ఏదైనా మనం అన్న విషయాల నుంచి పిల్లలు అంటారు, భర్త అంటారు, పక్కన వాళ్ళు అనొచ్చు, నన్ను ఇంత మాత్రం వాళ్ళు వీళ్ళు. కానీ కొంతమంది పేరెంట్స్ ఎలా తీసుకుంటారు, నన్ను అంటాడా, నన్ను అవమానపరుస్తాడా అనే భావనలో తీసుకున్నారు అనుకోండి. కోపం తీసుకుంటే అది ఇంకా మనము తెలుసుకున్నట్టే కదా లెక్క. కానీ వాడు అన్నది వాళ్ళు వెళ్ళిన తర్వాత మనం ఆలోచిస్తే అవును కదా అందులో నిజం అనేది ఉంది అనేది ఆలోచించినప్పుడు మనకు అర్థం. అంటే మన నోటితో మన ఆలోచనలా నేను ఎలా ఆలోచిస్తున్నాను, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, అంటే నా ఆలోచనలో ఎక్కడ దోషం ఉందని నన్ను నేను అధ్యయనం చేసుకోవాలి. ఇప్పుడు నేను అరిచితే వాళ్ళకేం అవ్వదు, వాళ్ళు వెళ్ళిపోతారు, మాట్లాడుకుని వెళ్ళిపోతారు. ఎందుకంటే అమ్మ పెద్దవాళ్ళు, నేను పిల్లోడిని అనే భావన వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆరోగ్య చేరి వెళ్ళిపోతారు. కానీ నేను అప్పుడు కూడా రియలైజ్ కాకపోతే నన్ను నేను అధ్యయనం చేసుకుని ఎక్కడ నాదే కదా తప్పు, నేను అలా ఆలోచించడం తప్పు, అంత ఇదిగా దానికి దేని కాడ ఆలోచించాలి అక్కడ ఆలోచించాలి. స్వాధ్యాయం ఆ విధంగా చేసుకున్నాను, అది ఒక వర్షన్. ఇంకొక స్వాధ్యాయనం అంటే బుక్స్ ని అధ్యయనం చేయడం. ఏదైతే పుస్తక పఠనం, రకరకాల పుస్తకాల్లో ఎంతమంది మాస్టర్స్ వాళ్ళ యొక్క అనుభవాలు వాటన్నిటిని అధ్యయనం చెయ్యాలి మనం. ఇప్పుడు గ్రంథాలయంలో చెప్పడం లేదు, మిలారెప్పాది చెప్పాను నేనండి గ్రంథాలయం. దాంట్లో నిజానికి ఆ మిలారెప్పా స్టోరీ అది మొత్తము ఆయన జీవిత చరిత్ర మొత్తము చదివి చెప్తూ ఉంటే
ఏమర్థమైందంటే అనుభవంలో మనం ఇప్పుడు కొంచెం సాధన చేసి ఏమి కలగట్లేదు ఏంట్లే అని వదిలేస్తాం జరుగుద్ది. కానీ అందులో ఆయన వదలలేదు కదా, ఆఖరి దాకా ఆయనకు వదిలే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. వదిలి వెళ్ళిపోవచ్చు, గురువుని పట్టుకోవాల్సిన అవసరం ఏముంది, ఆయన అంత పనిష్ చేస్తుంటే. కానీ ఆయన వదలలేదు. ఎందుకంటే ఒక గురువును మనం నమ్మినప్పుడు ఆయన మీద విశ్వాసంతో మనం ఉంటే మనం మనం ఎక్కడ చేరాలో అక్కడ చేరగలుగుతాము. అలా కాకుండా మార్చుకుంటూ వెళ్ళామంటే ఏదో అంటారు గుంటలు తీస్తూ ఇది కాదు అది కాదు అలా వెళ్తే చివరికి గుంటలే మిగులుతాయట. అలా ఆయన చెప్పిన దాంట్లో ఏముందని ఆయన చెప్పిన దాన్ని పట్టుకుని మన ముందు. అంతేగాని ఇంకొకటి కూడాను, గురువుగారికి దండలు వేసేసి హారతి ఇచ్చేసి పూజలు చేస్తే ఆయనకే నచ్చదు పత్రిసారికి. అది ఆ విధంగా చేసేస్తాం గొప్ప కాదు, అది రాంగ్. ఆయన ఏ విషయాలు చెప్పారు మనకి, ఏమి వాక్కులు ఆయన ఇచ్చిన ఆ వాక్కును పట్టుకోవాలి మనం. రైట్ మేడం, వండర్ఫుల్. జీవన యాత్రలో అద్భుతంగా జీవించడానికి, ఎరుకతో హాయిగా మరణించడానికి కావాల్సిన విషయాలన్నీ మీరు అందించారు. చివరగా మీ మెసేజ్ మేడం ఈ రోజు పత్రిజీ అమృతోత్సవం సందర్భంగా. అమృతోత్సవంలో ఏమంటే నిజానికి అలాంటి గురువు దొరకడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతమే అనుకుంటాను నేనైతే. ఏదో ఒక జన్మలో సరితో ఉన్నాము, గురువుగారితో ఉన్నాము కాబట్టి ఈ జన్మలో కూడా ఆయన లాగడం జరిగింది. ఇలా వెళ్ళిపోవాలనుకున్నా మరలా అక్కడికే వెళ్ళడం జరిగింది. ఎందుకోనంటే ఏది చేసినా ఏం చేసినా ధ్యానానికి నాకు మించి అనిపించదు ఏంటో. తృప్తి అనేది వేరే దాంట్లో దొరకదు. ఎందుకంటే అవన్నీ పరుగులు, బయట ఎతుకుతూ ఉంటున్నాం. ఒక్క విషయం మాత్రము వేరే గురువులు కూడా చెప్పింది ఏంటంటే, బయట ఎంత ఎతికినా కూడాను మనం చేరవలసిన మంజిలికి చేరలేము. అది సత్యం. అందరూ చెప్పారు, వీరేమో మార్గాన్ని చూపించారు, లోపలికి మార్గాన్ని కూడా చూపించారు. ఒక్కొక్కసారి తిట్టి చూపించారు, ఒక్కొక్కసారి కొట్టి చూపించారు, ఒక్కొక్కసారి మాటలతో చెప్పారు. అన్ని రకాలుగానే ఒక గురువు ఏ విధంగా దండించాలి, ఏ విధంగా అన్ని రకాలుగానే చెప్పారు ఆయన. కాబట్టి మనము మన లోపలికి ప్రయాణం చేసినప్పుడే మనం ఎక్కడ చేరాలో అక్కడ చేస్తామంటే పత్రిసారి చెప్తారు, ఎక్కడికి చేరాలంటే సత్యలోకానికి చేరాలి. అక్కడ దాకా మన ప్రయాణం మరలా వస్తూనే ఉంటుంది. వండర్ఫుల్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. ఇది మిత్రులారా, విన్నాం కదా, జీవన యాత్ర పేరుతో పత్రిజీ అందించిన వివిధ అమృత వాక్కులను మేడం గారు ఏమైతే అర్థం చేసుకున్నారో, ఆచరిస్తున్నారో అవి మనకు అందించారు ఈరోజు. అదే అమృతోత్సవం సందర్భంగా మనం చేస్తున్నది. అందులో నిద్ర, ధ్యానం, మరణం. ఏమిటి నిద్ర అంటే ఎరుక లేకుండా జరిగిపోతుంది. మరణం అంటే, నిద్ర అంటే ఏంటి, నిద్ర మేలుకున్నప్పుడు ఏమైంది, మళ్ళీ మన ఆత్మ మన శరీరంలోకి వచ్చింది. మరణం అంటే లేటుగా రావడం లేదా ఇంకొక శరీరంతో రావడం. ఈ రెండు తెలుసుకోవాలంటే ధ్యాన సాధన చేయాలి. ధ్యానంలో కూడా టెంపరీగా అలా జరుగుతుంది, ఎరుకతో జరుగుతుంది అనేటువంటి అద్భుతమైన విషయాలు అందించారు. ముఖ్యంగా మేడం గారు ఏం చెప్పారు, విజ్ఞాన శాస్త్రం గురించి చెప్పారు. జీవిత ప్రణాళిక, మనందరి జీవిత ప్రణాళిక, నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎక్కడికి వెళ్ళాలి, ప్రతి ఒక్కరికి ఒక ప్రణాళిక ఉంది. అది విజ్ఞాన శాస్త్రంగా మనం మలుచుకుంటే, ధ్యానం చేయడం ఆత్మజ్ఞానం, ఆ తర్వాత ఎన్నో పరిశోధనలు చేయాలి. మేడం గారు చెప్పారు, వారి ఎన్నో బీభత్సమైన పూజలు చేస్తూ ఆ పూజ టైంలో అందరిని తిడుతూ కూడా ఉండేవారు. అందరిలాగే, అందరి ఇళ్లలో జరిగేదే. కానీ ఒక్కసారి ధ్యాన సాధన చేసుకున్న తర్వాత, తనను తాను తెలుసుకున్న తర్వాత, ఈ దీపం అంటే ఈ శరీరంలో ఉన్న ఆత్మ ఉండగానే మనల్ని మనం సరి చేసుకోవాలి అని వారిని వారు ధ్యానంతో సరి చేసుకోవడమే కాకుండా వారి పిల్లలు కూడా చక్కగా అద్భుతంగా ఉండడమేతో పాటుగా వాళ్ళ సార్ కూడా ఏం చెప్పకుండానే తను ట్రాన్స్ఫార్మ్ అవ్వడం, మేడం గారికి సపోర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో ఎప్పటికప్పుడు స్వ అధ్యాయం చేయాలి. నేను ధ్యానం చేశాను, నా మాటలు నా ఆలోచనలు ఎంత మారాయి, ఎదుటి వాళ్ళ దగ్గర మనం ఒప్పుకోకపోయినా మన అంతరాత్మ దగ్గర మనం ఒప్పుకోవాల్సి ఉంటుంది, మార్చుకోవాల్సి ఉంటుందని చెప్పారు మేడం. పుస్తకాలు చదువుతూ తనను తాను స్వ అధ్యాయం చేస్తూ ఉండడం అనేది చేస్తూ ఉండాలి. అది మన జీవిత ప్రణాళికను పూర్తి చేస్తుందనే అటువంటి అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. ఎన్నో అద్భుతమైన కాన్సెప్ట్స్ కలగలిపి ఉన్న విషయాలు ఇవి. సో అందరూ ఓవరాల్గా చేయాల్సింది ఏంటి అంటే శ్వాస మీద ధ్యాసతో ధ్యానం చేయాలి. ఏ వయస్సు వారైనా ఇప్పటికైనా లేట్ అవ్వలేదు, ధ్యాన సాధన ప్రారంభిస్తే ఈ సత్యాలన్నీ శరీరంతో ఉన్నప్పుడే తెలుసుకుంటాం అని ఈ జ్ఞానం అందిస్తున్న పిఎంసికి అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.
రిలాక్స్గా వచ్చి